మిత్రులారా, సీతారాం యేచూరి నేను మొట్టమొదటిగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు హాస్టల్లో ఒక రూమ్లో ఒక చిన్న సమావేశం పెడితే జేఎన్యూ అధ్యక్షుడిగా అక్కడికి హాజరయ్యారు ఆయన. అప్పటి నుంచి చనిపోయేంత వరకు వారితో ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టాం. అప్పట్లో నేను ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా నాయకులుగా సీతారాం యేచూరి గారు వచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి. మిత్రులది ఒక స్కూటర్ తీసుకున్నాం. అయితే ఆయన్ని వెనక్కి కూర్చోబెట్టుకొని నేను డ్రైవ్ చేసే ధైర్యం లేదు నాకు. అరే వెనక కూర్చో, నువ్వు నేను నడుపుతా అన్నాడు. కూర్చున్నాను. అప్పట్లో ఇంత ట్రాఫిక్ లేదు, ఫుల్ స్పీడ్లో వెళ్తోంది బండి. దగ్గరికి వచ్చిన తర్వాత అయిపోయినవురా అన్నాడు. ఎందుకన్నాడో తెలియదు. ఈ లోపలనే బండి గుంతలో పడి ఎగిరి అంత దూరం మళ్ళీ ముందుకెళ్ళింది. అయితే బ్యాలెన్స్ చేశాడు బండిని, పడిపోలేదు, దెబ్బలు తగలలేదు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. సరే, విద్యార్థి ఉద్యమంలో నాయకుడు కదా, అదే ఉత్సాహంతో బండి కూడా నడిపిండి. అప్పుడు ఆ ఉత్సాహం జీవితంలో చివరి క్షణాల దాకా కొనసాగించినటువంటి నాయకుడు ఆయన. అది ఆయన గొప్పతనం. వయస్సుతో ఉత్సాహం చావలేదు. సీతారాం యేచూరి గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం, సీతారాం యేచూరి అకాడమిక్గా ఆయన వాల్యూస్ ఏమిటో ఇక్కడ నాగేశ్వర్ గారు చెప్పారు. ఆయనకు ఆర్థికంగా కానీ సామాజికంగా ఉన్న అవకాశాలు కానీ చదువులో ఆయనకున్న స్థానంలో కానీ ఏ విధంగా చూసుకున్నా ఉన్నతమైన అవకాశాలు కలిగినవాడు. ఉన్నతమైన అవకాశాలకు ఉన్నత ఆశయాలకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు ఆయన ఉన్నతమైన అవకాశాలను వదులుకున్నాడు. ఉన్నతమైన ఆశయాల కోసమే జీవితం అంతా నిలబడ్డటువంటి ఒక మహానేత సీతారాం యేచూరి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ రోజుల్లోనే ఒక పత్రిక రాసిందట, పిల్లల గురించి నడిపినటువంటి ఒక పత్రిక, సీతారాం యేచూరి భావి భారత ప్రధాని అని చెప్పేసి అభివర్ణించిందట ఆ రోజుల్లోనే. అంటే ఆయన మేధస్సు, ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఆ పత్రిక అంచనా అది. అలాంటి వ్యక్తి తలుచుకుంటే ఏమైనా కావచ్చు. వ్యక్తిగతంగా తాను అభివృద్ధి కావాలనుకుంటే, తాను సంపాదించాలనుకుంటే, తన కుటుంబం ప్రయోజనాలను కోరుకొని ఉంటే తాను ఏమైనా కావచ్చు. కానీ ఇలాంటి ఉన్నతమైనటువంటి అవకాశాలన్నీ వదులుకొని ఉన్నతమైన ఆశయం కోసమే జీవితం అంతా కూడా నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకులు సీతారాం యేచూరి. అందుకే ఈరోజు యువతకు ఖచ్చితంగా సీతారాం యేచూరి ఆదర్శప్రాయుడు. సీతారాం యేచూరి ఒక గొప్ప నినాదాన్ని ఆచరించి చూపించారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు చెప్పారు దాని గురించి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య చూపించినటువంటి ఒక దారి, ఆయన డైరెక్షన్లో రూపొందినటువంటి ఒక నినాదం అధ్యయనం, పోరాటం. సరిగ్గా సుందరయ్య గారి చేతుల్లో పాఠాలు నేర్చుకున్నటువంటి నాయకద్వయం ప్రకాష్ కరత్, సీతారాం యేచూరి. అందుకని అధ్యయనం, పోరాటం అనే నినాదం కూడా ఆ రూపంలోనే అబ్బింది సీతారాం యేచూరికి. అందుకని తాను అధ్యయనం, పోరాటాన్ని ఆచరణలో అమలు చేసి చూపించారు. అది రెండు విధాలా చూపించారు. పాఠ్యాంశాల అధ్యయనం,
చదువు కోసం పోరాడడం అనేటువంటి స్పిరిట్లోనూ చూపించారు అది. అంతేకాదు తన పాఠ్యాంశాల అధ్యయనం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా చదవాలి, సైద్ధాంతికంగా కూడా అధ్యయనం చేయాలి అని చేసి చూపించారు ఆయన. అందుకని అధ్యయనం పోరాటం అనేటువంటి నినాదాన్ని యొక్క సమగ్ర రూపాన్ని మనం చూడాలి అంటే అది సీతారాం యెచూరిలో మనం చూస్తాం. అలాంటి ఒక మోడల్. అంతేకాదు ఆయన అచంచలమైన విశ్వాసం, ఆయన నమ్మిన సిద్ధాంతం మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం అచంచలమైంది. ఆయన మేనమామ మోహన్ కందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఆయన గుర్తు చేసుకున్నారు, సీతారాం యెచూరి ఢిల్లీకి పోయిన తర్వాత జేఎన్యూలో పనిచేస్తూ చదువుతూ ఆయన కమ్యూనిస్టు రాజకీయాల వైపు పోతూ ఉంటే ఆయన తల్లిదండ్రులు మోహన్ కందాకి చెప్పారట, వాడిని కొంచెం కన్విన్స్ చేయి, దారి తప్పుతున్నాడు, అనవసరంగా రాజకీయాల్లోకి పోతున్నాడు, నచ్చజెప్పమని చెప్పారట. సరే మేనమామ సీతారాం యెచూరిని కూర్చోబెట్టి అవి ఇవి చెప్పే ప్రయత్నం చేశాడు ఇంట్లో పెట్టుకొని. ఆ తర్వాత సీతారాం యెచూరి వాళ్ళ నాన్నకు ఉత్తరం రాశాడట ఆయన. అయ్యా, నీ కొడుకుని ఆలోచనలు మార్చమని నా దగ్గరికి పంపించినావు నువ్వు, ఇంకేమాత్రం నీ కొడుకు నా దగ్గరే ఉన్నా నేను ఆయన ఆలోచనలోకి వెళ్ళిపోతాను, ఆ రాజకీయాలకు నేను పోతానేమో అని నాకు భయం వేస్తోందని చెప్పేసి అన్నాడు. అంటే ఎంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటే, తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత గొప్పగా అప్పటికే ఆయన నమ్మి ఉంటే. ఆయన మేనమామ ఏమీ అమాయకుడు కాదు కదా. ఆ తర్వాత కాలంలో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ రిటైర్ అయినటువంటి వ్యక్తి కదా. ఐఏఎస్ సర్కిల్స్లో ఇప్పటికీ అందరూ గౌరవించేటువంటి గొప్ప ఆఫీసర్ కదా ఆయన. అలాంటి వ్యక్తి కొంచెం అటు ఇటు అయితే నేను కమ్యూనిస్ట్ అయిపోతానేమో అని చెప్పేసి అనుకున్నానన్నాడు. మనం చూస్తుంటాం అనేక సందర్భాల్లో అనేక విషయాలు, అనేక మంచి మాటలు చెప్తుంటాం మనం. కానీ కీలకమైన సమయంలో అమలు జరపాల్సి వచ్చినప్పుడు, అది తన దాకా వచ్చినప్పుడు మా అమ్మ ఒప్పుకుంటలేదు, మా నాన్న ఒప్పుకుంటలేడు, లేదా మా బంధువులు ఒత్తిడి చేస్తున్నారు, ఇట్లాంటి కారణాలు చెప్పి తప్పుకునేటువంటి సందర్భాలు మనకు సమాజంలో నిత్యం గమనిస్తుంటాం మనం. కానీ సీతారాం యెచూరి చేసిన పని ఏమిటి? పెద్దల మీద అమితమైనటువంటి గౌరవం ఉంది, పెద్దలను ప్రేమించాడు. అదే సమయంలో భావజాలం విషయంలోకి వచ్చినప్పుడు పెద్దల అనుభవాన్ని తీసుకున్నాడు. పెద్దల ఆలోచనల కంటే ఆధునికమైన ఆలోచనలు ఇప్పుడు వచ్చినాయి ఈ తరంలో అని చెప్పి గమనించాడు. ఆధునికమైనటువంటి ఆలోచనలకు ప్రతినిధిగా నిలబడ్డాడు. మనమే చూస్తాం, మేము పుట్టినప్పుడు చిన్నప్పుడు మాకు సైకిలే చాలా గొప్ప వాహనం. మరి మీరు పుట్టినప్పుడు కారు గొప్ప వాహనం. మరి ఇప్పుడు పుట్టే పిల్లలకు పుట్టడంతోనే ర్యాకెట్లు చూస్తున్నారు, 5Gతో ఆడుకుంటున్నారు. అందుకని సమాజం మార్పు చెందుతున్న కొద్దీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ముందుకు పోతూ ఉంటుంది, ఆలోచనలు మారుతూ ఉంటాయి, విలువలు మారుతూ ఉంటాయి, అనేక కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. గత కాలానికి సంబంధించిన భావజాలంలో కొంత ఛాందస భావాలు ఉంటాయి, కొన్ని మూఢ విశ్వాసాలు ఉంటాయి. వాటిని ఛేదించుకొని శాస్త్రీయ భావాల వైపు, శాస్త్రీయ మార్గం వైపు నడిపేటువంటి బాధ్యత కొత్త తరాల మీద ఉంటుంది. ఆ బాధ్యతను సరిగ్గా అర్థం చేసుకొని పెద్దల అనుభవాలని తీసుకున్నాడు. అదే పెద్దలకు నూతన భావజాలాన్ని అందించేందుకు కూడా ధైర్యంగా సిద్ధపడ్డాడు. పెద్దోళ్ళు చెప్పారని చెప్పేసి తల ఉంచుకోలేదు, అట్లని పెద్దల మీద గౌరవం వదులుకోలేదు. ఇది సీతారాం యెచూరి గొప్పతనం. ఇప్పుడు ఈ తరమంతా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా అవి. అమ్మ నాన్నలను గౌరవించాలి. అమ్మ నాన్నలు మనందరం బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగాలు చేయాలి, కుటుంబాలని బాగా నడుపుకోవాలని కోరుకుంటారు. అక్కడేం వెనకబడొద్దు. అదే సమయంలో అధ్యయనం, పోరాటం బాటలో నడవడానికి సిద్ధపడాలి.
ఈ సమాజం కోసం, ఈ సమాజంలో మార్పు సాధించడం కోసం కూడా మనం సిద్ధపడాలి. మొదటిది కోరుకునే తల్లిదండ్రులు ఈ విషయంలోకి వచ్చేటప్పటికే కొడుకు చెడిపోతున్నాడేమో, బిడ్డ చెడిపోతుందేమో, దారి తప్పుతుందేమో అని ఆందోళన చెందుతారు. వారికి ఆందోళనకు అవకాశం లేకుండా ధైర్యంగా నిలబడాలి, నిలబెట్టాలి. ఇది కొత్త తరం చేయాల్సినటువంటి పని. ఇది అన్ని తరాల్లోనూ చూస్తాం మనం. కొత్త తరాలు ఈ పని చేయకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యం కూడా లేదు కదా. కొత్త తరాలు ఈ పని చేయకపోతే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా లేదు కదా. తాతల తండ్రులు చెప్పినట్టే నడుచుకుందాము, అమ్మా నాన్నలు చెప్పినట్టే నడుచుకుందాం అనుకుంటే ఈ సమాజం ఈ మార్పులు చెందేది కాదు కదా. అందుకే సీతారాం అనుభవం నుంచి, సీతారాం జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలకు, పదవుల వేటకు మధ్యన సంఘర్షణ ఏర్పడుతున్నటువంటి కాలం ఇది. ముఖ్యంగా ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ డబ్బు పాత్ర పెరిగినటువంటి నేపథ్యం, స్వప్రయోజనానికి ప్రజా ప్రయోజనానికి మధ్య వైరుధ్యం తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ దశలో ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి సీతారాం యేచూరి తన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని తాను నమ్మినటువంటి సిద్ధాంతం వైపే నడిపించే ప్రయత్నం చేశాడు. పదవుల కోసం ఆరాటపడలేదు. ఇప్పుడు పదవి లేకపోతే 10 రోజులు బతకలేని కాలం ఇది. తమ కాంట్రాక్టుల కోసం, తమ సంపాదన కోసం, తమ వ్యాపార ప్రయోజనాల కోసం పదవులు కావాలి. పదవులే కాదు, అధికారంలో కూడా ఉండాలి. ఒక ఎమ్మెల్యే వస్తే, ఒక ఎంపీ ఇస్తే చాలదు, మంత్రి కూడా కావాలి. ఇట్లాంటి ఆలోచనలు సాగుతున్న కాలం. ఒక పార్టీతో గెలుస్తారు, ఇంకొక పార్టీలో చేరిపోతారు వారం రోజుల్లోనే. కారణం స్వప్రయోజనాలు. కానీ స్వప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనం కోసం నేను నిలబడాలి అనుకున్న సీతారాం యేచూరి జీవితాంతం కూడా పదవుల కోసం ఆరాటపడలేదు. పదవుల కోసం ఆరాటపడితే ఆయనకున్న మేధస్సుకు, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలకు ఎలాంటిదైనా ముందుకు వస్తుందని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడున్నటువంటి తరానికి ఇవన్నీ కూడా ఆదర్శం కావాల్సినటువంటి సమయం. అట్లనే జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి మాట ఒకటి ఉంది, విశ్వవిద్యాలయాలు భావ సంఘర్షణ కేంద్రాలుగా భాసిల్లాలి అని చెప్పేసి. జవహర్లాల్ నెహ్రూనే కాదు, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సారథి పుచ్చలపల్లి సుందరయ్య కూడా అదే మాట చెప్పాడు. విశ్వవిద్యాలయాలు భావ సంఘర్షణ క్షేత్రాలుగా ఉండాలి, భౌతిక దాడులకు నిలయాలుగా కాదు ఉండాల్సింది, భావ సంఘర్షణ క్షేత్రాలుగా భాసిల్లాలి అన్నాడు. మరి ఇప్పుడు మనం భావ సంఘర్షణ క్షేత్రాలుగా మనం నడపగలుగుతున్నామా? సీతారాం యేచూరి ఆ విషయంలో ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ప్రకాష్ కరత్, సీతారాం యేచూరి ఈ ఇద్దరి జంట దేశంలోనే ఒక విద్యార్థి ఉద్యమానికి ఒక మోడల్ను సృష్టించింది కదా. ఆ రోజుకి ఇప్పటికీ కూడా ఒక మోడల్, ఒక నమూనా మన ముందుంచింది దేశంలో. అప్పటికి ఇప్పటికీ జేఎన్యూ ఒక మోడల్, ఒక నమూనానే. అంటే విద్యార్థి ఉద్యమం అంటే ఇట్లుండాలి, ఒక విద్యా సంస్థలో విద్యార్థి ఉద్యమాన్ని ఇట్లా నిర్మించాలి అని చూపించారు, చేసి చూపించారు. ఆ విద్యా సంస్థలో జరిగినటువంటి మొత్తం ప్రయాణం అంతా ఏమిటి? ఒక గొప్ప భావ సంఘర్షణ. అందుకని ఈ దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కూడా భావ సంఘర్షణ వేదికలుగా కావాలి. అలాంటి భావ సంఘర్షణకు మనం అందరం కూడా చొరవ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం మనం, ఉస్మానియా యూనివర్సిటీలో పొద్దున్న లేస్తే అర్ధరాత్రి వరకు లైబ్రరీ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పిల్లలు చదువుతూనే ఉంటారు. ఈ చదువంతా తమ జీవితంలో ఒక మెట్టు చేరుకోవడం కోసం, తమ కుటుంబాన్ని ముందుకు తీసుకుని నడిపించడం కోసం, జీవితంలో స్థిరపడడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇది అవసరం. అయితే ఇక్కడికే పరిమితం కాకుండా మనం ఈ సమాజాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇంత చదువు చదివిన తర్వాత నాకు ఉద్యోగం రాకపోతే ఎందుకు రావదో, ఎందుకు వచ్చే అవకాశం లేదో, కాంపిటీషన్ ఇంతగా ఎందుకు పెరిగిందో కూడా నాకు అర్థం కావాలి కదా. అర్థం కాకపోతే జీవితం ముందుకు పోవడం కష్టం. కొత్త సమస్యలు వస్తాయి. ఒకరోజు
విశాఖపట్నం నుంచి ఒక స్టూడెంట్ భాస్కర్ అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు చాలా రోజుల క్రితం. ఫోన్ చేసి, నేను ఐటీలో ఎంప్లాయీగా ఉన్నాను, టీమ్ లీడర్గా ఉన్నాను, ఆ కంపెనీ అభివృద్ధి కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేశాను, ఉన్నట్టుండి నన్ను ఫైర్ చేసింది మేనేజ్మెంట్, తొలగించింది. తలుపులు పెట్టుకొని ఇంట్లో బెడ్ మీద పడుకొని ఫ్యాన్ వైపు చూస్తున్నాను. ఇక లేచి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అలాంటి సమయంలో టీవీ 9లో డిబేట్ వస్తుంది, ఐటీ రంగం గురించి ఏదో డిబేట్ జరుగుతోంది. అందులో మిమ్మల్ని చూశాను, మీరు చెప్పిన మాట విన్నాను. ఆ టీవీ 9 విలేకరి దగ్గర నెంబర్ తీసుకొని ఆత్మహత్య చేసుకునేటువంటి అభిప్రాయాన్ని విరమించుకొని మీకు ఫోన్ చేస్తున్నాను, నాకు ఒక మార్గం చూపించండి అని అడిగాడు. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, పాఠ్యాంశాలకే పరిమితమైతే, ప్రపంచం గురించి లోతులకు తెలుసుకోకపోతే, కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైతే, పాలకుల విధానాల గురించి మనకు సరైనటువంటి అవగాహన లేకపోతే, మనం ఎంత గొప్ప మేధావులమైనా, ఎంత చదువుకున్నప్పటికీ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ధైర్యంగా నిలబడగలిగేటువంటి పరిస్థితి ఉండట్లేదు. ధైర్యం కోల్పోతాం. ఆ బలహీనమైన క్షణాల్లో ఆత్మహత్యకు కూడా పోయేటువంటి సందర్భం కదా అది. అంత బలహీనంగా ఎవరు ఉండడానికి వీల్లేదు. యువత ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అంటే తన పాఠ్యాంశాలే కాదు, సమాజాన్ని కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది సీతారాం యెచూరి జేఎన్యూలో తను చేసి చూపించింది. తర్వాత కూడా జీవితంలో చర్మాంకం వరకు, చివరి క్షణాల వరకు కూడా చేసి చూపించింది. అది మొత్తం విద్యార్థి లోకానికి ఈరోజు అవసరమైనటువంటి సందేశం. ఈరోజు మనం చూడండి, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి మేధావులంతా చేయాల్సిన పని ఏమిటి? దేశంలో 30 ఏళ్లుగా సరళీకృత ఆర్థిక విధానాలు అమలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు ఏంటో బేరీజు వేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ కొత్త తరాన్ని కాదా? లోతుగా అధ్యయనం చేయాలి కదా. దానివల్ల వచ్చినటువంటి సత్ఫలితాలు ఏమిటి, దుష్ఫలితాలు ఏమిటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి, బేరీజు వేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ తరం చేయాలి. ఈ 30 సంవత్సరాలను అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 30 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. భారత సమాజంలో చుట్టూ ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఇక్కడనే ఎందుకు చచ్చింది? ఎక్కడ లేని కుల వివక్ష ఇక్కడే ఎందుకుంది? దీన్ని కూడా లోతుగా అధ్యయనం చేయాల్సింది ఎవరు? విశ్వవిద్యాలయ కేంద్రాల్లో ఉన్నటువంటి కొత్త తరాలే కదా. ఈ కులతత్వాన్ని, సమాజాన్ని, కుల వ్యవస్థను ధ్వంసం చేసేటువంటి మార్గం ఏంటో అన్వేషించే బాధ్యత కూడా ఈ తరం మీద ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణతో అమెరికా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుద్ది, బహుళజాతి సంస్థలు బ్రహ్మాండమైనటువంటి లాభాలు సంపాదించినవి అన్నీ చూసాం మనం. అదే ప్రపంచీకరణతో ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంలో 2వ స్థానానికి నెట్టబడ్డ అమెరికా చైనా మీద ఆంక్షలు పెట్టే పరిస్థితి వచ్చింది. అసలు దీని లోతులు ఏమిటి? ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఆంక్షలు ఉండొద్దు, ఫ్రీ మార్కెట్ ఉండాలని చెప్పిన అమెరికా తానే ఆంక్షలు ఎందుకు పెడుతోంది? దీన్ని అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఎవరిది? వీటి వెనకాల ఉన్నటువంటి ఆర్థిక నియమాలను, వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి కొత్తగా తయారవుతున్నటువంటి మేధో సంపన్నులదే కదా ఈ బాధ్యత. ఇంత లోతుగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఇది కొత్త తరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పొద్దున్న లేస్తే అందరూ అమెరికాకు పోదాం, సెటిల్ అవుదాం అనుకునే పరిస్థితి ఈరోజు అమెరికా నుంచి ఇక్కడ లాభం లేదు, ఇండియాకి వెళ్ళిపోదాం అనే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి? ఇప్పటికీ అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే, కానీ ఇప్పుడు అందరూ అమెరికాకు పోవాలనే ఆలోచన తగ్గింది. అమెరికాలో ఉన్నవాళ్ళు పొరపాటున హైదరాబాద్ వస్తే, లేదా ఆంధ్రప్రదేశ్కి వస్తే, లేదా ఇండియాకు వస్తే మళ్ళా వీసా దొరకదేమో అనే భయం మొదలైంది. ఎందుకు ఈ కొత్త వాతావరణం వచ్చింది? దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి కదా. బాగా అభివృద్ధి చెందిన దేశాలంటే బ్రిటన్ చెప్పుకుంటాం, అమెరికా చెప్పుకుంటాం, ఫ్రాన్స్ చెప్పుకుంటాం. ఫ్రాన్స్లో సంక్షోభం వచ్చింది. 2 సంవత్సరాలు సుదీర్ఘమైన స్ట్రగుల్స్ మనం పేపర్లలో చూసాం. ఎల్లో షర్ట్స్ పోరాటం అని చూసాం మనం. యూకేలో పెద్ద సంక్షోభం,
అనతి కాలంలోనే ముగ్గురు ప్రధానమంత్రులు మారిపోయారు. ఎందుకు వచ్చింది ఈ సంక్షోభం అంత అభివృద్ధి చెందిన దేశంలో? ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం ఇప్పుడు ఎందుకు అంత అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది? వీటిని అధ్యయనం చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి వీటికి సంబంధించిన లోతుపాతులు చెప్పాల్సింది ఎవరు? అంతేకాదు, చివరగా ఇంకొక విషయం కూడా మన ముందుంది. ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగితే అతిపెద్ద ఫ్రంట్గా వామపక్ష ఫ్రంట్ ఎన్నికైంది. చూసాం మనం. ఇంత పెద్ద సంక్షోభిత వాతావరణంలో, అంత ఆధునిక దేశంలో సంక్షోభం నుంచి బయటపడడానికి ఎర్ర జెండా తప్ప ఇంకొక మార్గం లేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు. వామపక్షమే అతిపెద్ద ఫ్రంట్గా ఎన్నికైంది. ఇదొక అంశమైతే, ఈ ఎన్నిక జరిగిన తర్వాత కూడా వాళ్ళు అధికారంలోకి రాలేకపోయారు. అధ్యక్షుడు చెప్పిందే నడుస్తూ ఉంది. అక్కడ ఏ మార్పు లేదు. ప్రజలు ఎర్రజెండాను కోరుకున్నారు, కానీ ఎర్రజెండా అధికారంలో ఉండే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏవి మారే అవకాశము లేదు. ఇదెందుకు జరుగుతోంది? వీటి లోతుపాతులు ఏమిటి? అధ్యయనం చేయాల్సిన బాధ్యత, అధ్యయనం చేయాల్సిన కేంద్రాలు ఈ క్షేత్రాలే కదా. ఈ క్షేత్రాల్లోనే అధ్యయనం జరగాలి. మన మిత్రులు శ్రీలంక గురించి చెప్పారు. కరెక్ట్. శ్రీలంకలో ఒక మార్క్సిస్టు దేశ అధ్యక్షుడయ్యాడు. సంతోషం. అంటే ప్రపంచం ఎటువైపు చూస్తోంది? అత్యంత అభివృద్ధి చెందిన దేశం ఫ్రాన్స్లోనూ ఎర్రజెండా వైపే చూసింది. ఓ చిన్న దేశం శ్రీలంకలోనూ ఎర్రజెండా వైపే చూసింది. మంచిది. అదే సమయంలో అనేక ప్రశ్నలు ఇప్పుడు మన ముందున్నాయి. 1970లోనే ఎన్నికల ద్వారా ఒక కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరూ ఎన్నుకున్నారు అలెండిని. కానీ సైన్యం తిరుగుబాటు చేసి కాల్చిపడేస్తే ప్రజలు రక్షించుకోలేకపోయారు. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు చిలీలో మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చూస్తున్నాం మనం. మరి రేపు శ్రీలంక బాట ఎలా ఉండబోతోంది? శ్రీలంకలో ఇప్పుడు ఎన్నికైనటువంటి ఒక మార్క్సిస్టు అక్కడ సమాజాన్ని ఏమన్నా మార్చగలుగుతాడా? మార్చగలిగే పరిస్థితులు ఉన్నాయా? నిజంగా మార్చే ప్రయత్నం చేస్తే అసలు ఆయన్ని ఉండనిస్తారా? ఫైనాన్స్ క్యాపిటల్ ఉంది, సామ్రాజ్యవాదులు ఉన్నారు, సైన్యం ఉంది. చిన్న దేశం అది. ప్రపంచ బ్యాంకు పట్టు బిగించినటువంటి సమాజం ఇది. ఇన్ని అవాంతరాలను ఎదుర్కొని శ్రీలంకలో ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా సమాజాన్ని మార్చే వైపు స్టెప్స్ వేయగలిగే అవకాశం ఉంటుందా? వేస్తే ఆ ప్రభుత్వానికి ఏమైనా సమస్యలు వస్తే దాన్ని వీధుల్లోకి వచ్చి నిలబెట్టుకోగలిగేటువంటి చైతన్యం శ్రీలంక ప్రజలు ప్రదర్శించగలరా? ఇవి కూడా మనం వేచి చూడాల్సినవి. అందుకని అనేక ఇష్యూస్ ఉన్నాయి మన ముందు. వీటన్నింటినీ లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల మీద ఉంది. విశ్వవిద్యాలయాలు భావ సంఘర్షణ క్షేత్రాలుగా విలసిల్లాలి, భాసిల్లాలి అంటే అర్థం ఇదే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పాలకులు. దేవుడు మతాల గురించి చెప్పాల్సింది మత గురువులు. కానీ మత గురువులు చేయాల్సినటువంటి పని రాజకీయ నాయకులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ దేశంలో? దీని వెనక ఉన్నటువంటి అర్థశాస్త్రం ఏమిటి? దీనికి ఉన్నటువంటి మూల కారణాలు ఏమిటి? మరి వీటిని అధ్యయనం చేయాల్సింది ఎవరు? ఇదేం వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు కదా. ఇదొక పరిణామం, ఇదొక పెద్ద పరిణామం. ఈ పరిణామం వెనక ఉన్నటువంటి ఆర్థిక సూత్రాలు ఏమిటి? వీటిని పరిశోధించాల్సిన బాధ్యత కూడా విశ్వవిద్యాలయ క్షేత్రాల మీదనే ఉంది. అందుకని అధ్యయనం, పోరాటం అనేటువంటి మార్గం చూపించినటువంటి సీతారాం యేచూరి సంస్మరణ సభలో మనం పాల్గొంటున్నామంటే ఆయనకు నిజమైన నివాళి అంటే ఏమిటంటే మనం అధ్యయనం, పోరాట బాటలో మనం నడవాలి. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని కూడా అట్లా అధ్యయనం చేయాలి. కొత్త తరాలకు, భావి భారత తరాలకు, ఇప్పుడున్నటువంటి కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి మేధో సంపన్నులుగా ఉన్నటువంటి యువతీ యువకులు ఇలాంటి అధ్యయనం చేసి భారత ప్రజానీకం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేయగలిగినప్పుడే భవిష్యత్తు భారతదేశాన్ని సరైన దిశలో నడపడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆలోచిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.